బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం కలకలం రేపుతుంది. విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలిసింది. మీడియా సంస్థల అధిపతులతో పాటు కొందరు జర్నలిస్టుల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు చెప్పారు. ఓ మాజీ మంత్రితో పాటు ఓ ఛానల్ యజమాని దీని వెనుక ఉన్నట్లుగా తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రణీత్ రావుతో కూడా మంత్రికి, సదరు ఛానల్ యజమానికి సత్సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికీ కేసులో పలువురు కీలక ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం కలకలం రేపుతుంది. విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలిసింది. మీడియా సంస్థల అధిపతులతో పాటు కొందరు జర్నలిస్టుల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు చెప్పారు. ఓ మాజీ మంత్రితో పాటు ఓ ఛానల్ యజమాని దీని వెనక ఉన్నట్లుగా తెలిసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, ప్రధానంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులను రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటిపైన పరిశీలన చేయడం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయము గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ను ప్రధానంగా రేవంత్ రెడ్డిని తీసుకొని ఫోన్ ట్యాపింగ్ కు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంకి వచ్చినాక అనేక కోణాల్లో పరిశీలన చేయడం జరిగింది. దానిలో ముందు ప్రణీత్ రావును అరెస్ట్ చేయడం జరిగింది, ప్రణీత్ రావును విచారించడం జరిగింది. అట్లాగే భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణరావులను విచారించడం జరిగింది. దీనిలో ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీజీపీ రాధాకిషన్ రావును వాంగ్మూల్యం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు కూడా తెలుస్తుంది. మీడియా సంస్థల అధినేతలతోనే పాటు కొందరు జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు విచారణలో రాధాకృష్ణరావు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఓ ఛానల్ యజమాని కూడా భాగస్వామైనట్లు, ఫోన్ ట్యాపింగ్ విషయంలో భాగస్వామైనట్లు కూడా మనకు ఆయన రాధాకృష్ణరావు విచారణలో పేర్కొన్నట్లు కూడా పోలీస్ అధికారులు ప్రకటించడం జరిగింది. ఒక మాజీ మంత్రితో పాటు ఓ ఛానల్ యజమానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు ప్రణీత్ రావుతో పాటు మాజీ మంత్రి సదరు యజమానికి సంబంధాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే కేసులో పలు కీలక విషయాలు రాధాకృష్ణరావు తెలిపినట్లు, అట్లాగే పోలీసు విచారణ అధికారులు కూడా బయటికి వెల్లడించడం జరిగింది. అయితే రాములు, రాధాకిషన్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మాజీ మంత్రితో పాటు ఓ ఛానల్ యజమాని కూడా ప్రణీత్ రావుకి సత్సంబంధాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మీడియా సంస్థల యజమానులతో పాటు కొంతమంది జర్నలిస్టులకు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. మరి డీటెయిల్స్ ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా ప్రణీత్ రావుని విచారిస్తే? కిరణ్మయ్య, ప్రధానంగా ప్రణీత్ రావును విచారిస్తే మీడియా జర్నలిస్టులతో పాటు అట్లాగే మీడియా యజమానికి సంబంధించి లేదా ఇతర అధికారులను ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు, ఏం చేశారు అనేది రాధాకిషన్ రావు క్లియర్ గా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. అట్లాగే రాజకీయ నాయకులకు సంబంధించింది, ప్రతిపక్షంలో ఉన్న ఇతర రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. లేదా తెలంగాణలో పేరు ఉన్న నాయకుల ఫోన్లు అందరివి ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పనిచేసిన నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది. కిరణ్ భాయ్, అయితే రాములు, మాజీ మంత్రితో పాటు ఓ ఛానల్ యజమాని కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఒక మీడియాకి సంబంధించిన ఒక యజమాని ఈ విధంగా చేయటం ఏ విధంగా చూడొచ్చు? అలాగే రాధాకృష్ణ మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంటుందా విచారణలో? కిరణ్ భాయ్, ప్రధానంగా సదరు ఛానల్ యజమానికి సంబంధించిన పేరును బయటికి ప్రకటించడానికి లేదు, కానీ అట్లాగే ఓ మాజీ మంత్రికి సంబంధించింది కూడా అతని ఫోన్ ట్యాప్ చేయడం జరిగిందనేది రాధాకిషన్ రావు చెప్తున్నారు. అంటే ఒకరి ఫోన్లనే కాదు, టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు చాలా అనేక మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు
పోలీసుల సమక్షంలో ఒప్పుకోవడం జరిగింది అనేది తెలుస్తుంది కిరణ్. రైట్ రాములు, థ్యాంక్ యూ.